అరే అమెరికాలో మిచ్చిగాను, ఆంధ్రాలో మావిగాను అదిరిపోయిందయ్యా జగనన్న ప్లాను. దండనక 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 వారి అవ్వ, ఇది కదా మనకు కావాల్సిందే. ఎందుకు కదా పద్దాక జగనన్నని గొట్టాల ముందు కూకొని మాట్లాడాలని ప్రజలు కోరుకునేది. మామూలుగా లేదు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్. 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా జగనన్న స్పీచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అన్నింటికి మించి అన్న నోటంట వచ్చిన ఆనిముత్యం ఆ మావిగాని పేరైతే మారుమోగిపోతున్నది. మచిలీపట్నంలోంచి మా ఆట, విజయవాడలోంచి వి ఆట, గుంటూరులోంచి గన్నట. బాబా ఎట్లాంటి ఆలోచన ఎవరికి రాదు కాబోలు. అన్న బుర్రే బుర్ర. అసలు జగనన్న ఎట్టా రాజకీయ నాయకుడు అయ్యాడు, ఎట్టా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఎవరికి అర్థం కట్టలేదు. అదే మొత్తానికి రాష్ట్రాన్ని అమ్మేయకుండా ఎట్ట ఊరుకున్నాడా అని ప్రజలు గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచిస్తున్నారు. 11 సీట్లు ఇచ్చి మంచి పని చేసామరా భగవంతుడా, అదే ఇంకోసారి గెలిపించుంటేనా మావిగాను పిండా కూడా దెబ్బకు ఏపీని బంగాళాఖాతంలో కలిపేది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆ మావిగాని రచ్చని అడుగుతుందండి బాబా. జగనన్న బుర్రను మ్యూజియంలో ఎట్టాలని కొంతమంది మాట్లాడుతుంటే, జగనన్నకు లండన్ మందులు పని చేయడం లేదు కాబోలు అర్జెంటుగా మందులు మార్చేయండి అంటున్నారు ఇంకొంతమంది. మరి కొంతమంది అయితే అసలు బయటికి ఎందుకు వదులుతున్నారు, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించడానికి బాధపడిపోతున్నారు. మరే అన్న మాటలు ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్ట ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా సరే జగనన్న మాట్లాడిన వీడియోనే కనిపిస్తోంది. మావిగన్ను ఇదేట్రా బాబా తమిళ సినిమా టైటిల్ ఏటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏరే రాష్ట్రాల ప్రజలు. అయితే జగనన్నకి ఇట్లాంటి ఆలోచనలు ఎట్టా వస్తాయి, ఆయన ఊరి ఎట్ట ముఖ్యమంత్రి అయ్యాడు అనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అంతేకాదు జగనన్న స్టైల్లోనే ఊర్ల పేర్లలోని అక్షరాలతో తిట్లు కనిపెట్టి మరీ తిడుతున్నారు. విచిత్రమైన పదాలతో బండబూతులు తిడుతున్నారు జనాలు. ఇక మావిగన్ అనే పేరు విపరీతంగా ట్రెండ్ కావడంతో ఆ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు నిర్మాత. ఈ దెబ్బతో ఇంకాస్త మోగిపోతోంది మావిగన్ పేరు. మరి ఆ నిర్మాత ఏ సినిమా తీద్దాం అనుకుంటున్నాడో ఏటో మరి. జగనన్నకి సపోర్ట్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధాని చేయాలని సినిమా తీస్తాడో, లేకపోతే జగనన్న మీద కామెడీ సినిమా తీస్తాడో, కానీ మొత్తానికి జగనన్న పుణ్యమా అని మావిగన్ అనే సినిమా కూడా రాబోతోంది. అంతేకాదు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ కుర్ర హీరో సినిమాలో నటించబోతున్నాడట. కొంతమంది అయితే శ్రీ విష్ణు హీరోగా నటించబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఆ జాతిరత్నాలు సినిమా చేసిన డైరెక్టర్ అనుదీప్ ను డైరెక్టర్ గా ఎంచుకునే ఛాన్స్ ఉన్నదట. మరి ఏడు చేస్తారు ఏటో కానీ జగనన్న గొట్టాల ముందుకు వచ్చినప్పుడల్లా అన్న మరింతగా సులకనైపోతున్నాడు ప్రజల్లో.